హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి సిటిల్ కంపెనీ నుంచి వచ్చిందనమాట. సైటిల్ గ్రూప్ కంపెనీ నుంచి 12వ తరగతి పాస్ అయిన వారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క జాబ్ అవకాశం అనేది వీళ్ళు కల్పించడం జరుగుతుంది. అలాగే ఈమెయిల్ పంపడం వస్తే చాలు అనమాట. నెలకి జీతం 20,000 వరకు కూడా ఉంటుంది. సో అప్లికేషన్ ఫీజు అనేది ఏం లేదు, ఎగ్జామినేషన్ కూడా ఏం లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. అప్లై చేయండి, వెంటనే మీకు ఇంటర్వ్యూ కాల్ అనేది రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మనకైతే ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి గైస్, మనకి సైటిల్ గ్రూప్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంటర్నల్ వాయిస్ ప్రాసెస్ కోసం ఫ్రెషర్స్ నియామకం, అంటే ఎటువంటి అనుభవం అవసరం లేకుండా వీళ్ళైతే ఫ్రెషర్స్ని కోరడం జరుగుతుంది. అది కూడా ఇంటర్నల్ వాయిస్ ప్రాసెస్ జాబ్ కోసం, ఓకేనా. అలాగే 0 to 2 years అనుభవం అనేది ఉండాలి, అంటే ఎటువంటి అనుభవం లేదు, రిక్రూటర్ ద్వారా వెల్లడించబడలేదు అనేసి చెప్పడం జరిగింది. సో దరఖాస్తు చేయడానికి ఎలా దరఖాస్తు చేయాలి అనేది కూడా వీడియో ఎండ్లో చెప్పడం జరుగుతుంది, కాబట్టి ఎండ్ వరకు చూడండి. ఇదైతే పోస్ట్ చేయబడింది, ఈ రోజు చేయబడింది. సో మొత్తం పోస్టులు వచ్చేసరికి మనకైతే 30 ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు వరకు దరఖాస్తు చేసుకున్న దారులు అయితే 465. సో ఉద్యోగ వీక్షణలు అయితే దీనికి ఎంతమంది వీక్షించారంటే 8,398 మంది అయితే ఈ ఉద్యోగానికి వీక్షించారనమాట. వివరణ వచ్చేసరికి ఉద్యోగ వివరణ ఫౌండర్ నుండి శుభాకాంక్షలు అనేసి చెప్పడం జరిగింది మనకి. అలాగే మేము అంతర్జాతీయ వాయిస్ ప్రాసెస్ కోసం నియమిస్తున్నాము. అనుభవం వచ్చేసరికి ఫ్రెషర్స్ నుండి 2 years వరకు కూడా అనుభవం ఉంటే సరిపోతుంది అనమాట. మీ యొక్క పాత్రలు బాధ్యతలు వచ్చేసరికి ఇక్కడ చూడండి. కస్టమర్లతో రోజువారీ పరస్పర చర్యలను కలిగి ఉండండి మరియు కాల్ చాట్ ద్వారా అన్ని సమస్యలను చివరి నుండి చివరి దాకా, అంటే మొదటి నుంచి చివరి దాకా నిర్వహించగలిగే సామర్థ్యం అనేది మీలో ఉండాలి ఖచ్చితంగా. సమస్యలను పరిష్కరించడంలో కస్టమర్లను నిమగ్నం చేయడానికి మరియు సంతృప్తిని నిర్ధారించడానికి అదనపు మైలు వెళ్ళండి. సో వాళ్ళకి సాటిస్ఫై అయినంత వరకు కూడా మీరైతే కస్టమర్తో మాట్లాడుతూనే ఉండాలన్నమాట. సో వాళ్ళ యొక్క సమస్య ఏదైతే ఉందో దాన్ని పరిష్కరించే విధంగా కూడా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే కస్టమర్లతో సత్సంబంధాలు ఏర్పరచుకోండి, అంటే ఎక్కువగా రిలేషన్షిప్ మెయింటైన్ చేసే విధంగా కూడా ఉండాలి. సమస్యలను త్వరగా మరియు సమర్థవంతంగా పరిష్కరించే విధంగా కూడా చూసుకోవాలి. అంచనా వేసిన ప్రతిస్పందన సమయానికి సంబంధించి కస్టమర్ అంచనాలను నిర్వహించడం ద్వారా మీకు మంచి సామర్థ్యం అనేది ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కస్టమర్లతో రోజువారీ పరస్పర చర్యలు కొనసాగించాలి. అలాగే అది కాల్ ద్వారా కావచ్చు, చాట్ ద్వారా కావచ్చు. సో మొదటి నుంచి చివరి వరకు కూడా. సో నెక్స్ట్ సమస్యలను పరిష్కరించడంలో కస్టమర్లని సాటిస్ఫై చేసే విధంగా కూడా ఉండాలి. కస్టమర్లతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. థర్డ్ వన్, సమస్యలను త్వరగా మరియు సమర్థవంతంగా పరిష్కరించే విధంగా చూసుకోవాలి. అంచనా వేసిన ప్రతిస్పందన సమయానికి సంబంధించి కస్టమర్ అంచనాలను నిర్వహించగలిగే విధంగా ఉండాలన్నమాట. అర్హత ప్రమాణం వచ్చేసరికి అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పైన అనమాట. అంటే అండర్ గ్రాడ్యుయేషన్ అంటే మినిమం 12వ తరగతి పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులని వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో ఇంటర్నల్ వాయిస్ ప్రాసెస్లో ఫ్రెషర్స్ నుండి 2 సంవత్సరాల అనుభవం, అంటే మీరు ఇదివరకు కూడా ఎక్కడైనా బీపీఓ కంపెనీలో మీరు వర్క్ కానీ చేస్తే, సో కస్టమర్ సపోర్ట్కి కానీ, కస్టమర్ సర్వీస్కి కానీ, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ కానీ, సో ఈ విధంగా కానీ మీరు ఎక్కడైనా బీపీఓ కంపెనీలో వర్క్ కానీ చేసి అక్కడ రిలీవ్ అయిపోయి, సో మీరు అంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానీ ఉంటే దీనికి ఈజీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే మీకు అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు, ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్ స్కిల్ అనేది చాలా అవసరం అన్నమాట. ఇంగ్లీష్ స్కిల్ ఉంటేనే వీళ్ళైతే ఈ యొక్క రిక్రూట్మెంట్కి తీసుకోవడం జరుగుతుంది.
నెక్స్ట్ వన్ వచ్చేసరికి అద్భుతమైన సమస్య పరిష్కారం మరియు కస్టమర్ సేవా నైపుణ్యాలు. కస్టమర్కి ఏ విధంగా మనం సహాయపడాలి, అలాగే ఆ సమస్యని ఎలా పరిష్కరించాలి, ఇటువంటివన్నీ కూడా మీరే ఆలోచించుకొని ఈ యొక్క వర్క్ అనేది చేయాలి. అది కూడా మీకు అర్హత ఉండాలి. సో అనుభవం ఉంటేనే వీళ్ళు కొంచెం తీసుకోవడం జరుగుతుంది వెంటనే. అయితే 24/7 షిఫ్ట్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేసి అడుగుతుంది. సో మీరు సిద్ధంగా ఉన్నాం అనేది చెప్పండి అప్లికేషన్లో. అలాగే ఆఫీస్ నుండి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కాదండి, ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనమాట ఈ యొక్క జాబ్. సో ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి చేస్తానంటే ఇది ఇంకా మంచిది. ఎందుకంటే ఇంటర్వ్యూ టైంలో మీకు ఆ యొక్క అడ్రస్, పూర్తి డీటెయిల్స్ అవన్నీ కూడా మీరే కనుక్కోవాలన్నమాట. సో అదైతే ఇక్కడ మెన్షన్ చేయలేదు. పెరకులు అండ్ ప్రయోజనాలు వచ్చేసరికి మనకి పనితీరు ఆధారిత పుస్తకాలు అనేవి ఉంటాయి. అలాగే మీకు రెండు పక్కలు కూడా క్యాబ్ ఫెసిలిటీ అనేది ఉంటుందన్నమాట. సో మీకు క్యాబ్ అనేది రెండు పక్కల డ్రాపింగ్, సిట్టింగ్ రెండు ఉంటాయి అన్నమాట. అలాగే ఆరోగ్య బీమా అనేది లభిస్తుంది. ఇంటర్వ్యూ యొక్క అన్ని రౌండ్లు వర్చువల్గా చేయబడతాయి అనేసి చెప్పడం జరిగింది. అలాగే ఆసక్తి గల అభ్యర్థులు దిగువ పేర్కొన్న వివరాలతో సంప్రదించగలరు. సో సంప్రదించవలసిన వ్యక్తి పేరు అయితే సూర్బి అనమాట. సంప్రదించవలసిన నెంబర్ వచ్చేసరికి 9949277812 అనేది నంబర్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడైతే గమనిక అనేది ఇవ్వడం జరిగింది. మీ కాలులకు సమాధానం రాకపోతే దయచేసి పైన పేర్కొన్న వాట్సాప్ నెంబర్లో మీ సివిని డ్రాప్ చేయండి. అంటే ఈ యొక్క వాట్సాప్ నెంబర్లో పైన చెప్పాను కదా 9949277812 నెంబర్కి మీ యొక్క మీరు అప్లై చేశాక మీకు రిప్లై రాకపోతే ఆ యొక్క నెంబర్కి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మీ యొక్క సివి అనేది వాళ్ళకి పంపించవచ్చు అనమాట. పాత్ర వచ్చేసరికి వాయిస్ బ్లెండెడ్ ఇతర అనేసి ఇవ్వడం జరిగింది. జీతం వచ్చేసరికి రిక్రూట్ ద్వారా వెల్లడించబడలేదు. అలాగే పరిశ్రమ వచ్చేసరికి బీపీఓ కాల్ సెంటర్ అనేసి ఇవ్వడం జరిగింది. విభాగం వచ్చేసరికి కస్టమర్ విజయం, సేవ అండ్ కార్యకలాపాలు అనేసి ఇవ్వడం జరిగింది. పాత్ర వర్గం వచ్చేసరికి వాయిస్ బ్లెండెడ్ అనేసి ఇవ్వడం జరిగింది. ఉపాధి రకం వచ్చేసరికి పూర్తి సమయం శాశ్వత అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా ఉద్యోగం యొక్క వివరణ. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఇక్కడ దరఖాస్తు చేయడానికి లాగిన్ అవ్వాలి, లేదంటే నమోదు మరియు దరఖాస్తు పైన సో ఈ విధంగా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ ఉద్యోగానికి నమోదు చేయడానికి మరియు దరఖాస్తు చేసుకోండి అనేసి చెప్పడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు పేరు, అలాగే ఈమెయిల్ అడ్రస్, అలాగే పాస్వర్డ్, అలాగే మొబైల్ నెంబరు, అలాగే ప్రస్తుతం ఉంటున్న స్థలం పేరు, అలాగే మొత్తం అనుభవం అనేది ఎంచుకోండి. మీరు పురుషుడా స్త్రీ అనేది ఎంచుకొని మీ యొక్క రెజ్యూమ్ని అటాచ్ చేయాలన్నమాట ఇక్కడ. ఓకేనా, మీ యొక్క రెజ్యూమ్ని అటాచ్ చేస్తే ఫైల్ని ఎంచుకోండి అనేసి ఉంది కదా మీ యొక్క ప్రొఫైల్లో. నా దగ్గర రెజ్యూమ్ లేదంటే ఒకవేళ ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో మీకు రెజ్యూమ్ లేకపోతే ఇవన్నీ ఎంటర్ చేసి, అంటే పీజీ స్పెక్స్, అలాగే పీజీ కోర్సు, యూజీ స్పెక్స్, అలాగే యూజీ కోర్సు ఏమేమి చేశారో అవన్నీ కూడా మీరు మెన్షన్ చేసి ఇక్కడ నమోదు మరియు దరఖాస్తు అనేది దానిపైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా దరఖాస్తు వెళ్ళిపోతుంది. వితిన్ ఫ్యూ డేస్లోనే మీకు రిప్లై రావడం అనేది జరుగుతుంది. సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. దీని యొక్క లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అక్కడ మీకు అప్లై ఆన్లైన్ లింక్ అనేది కనబడుతుంది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.